నీ జేబుల పైసలు నోటున్నా పైసలు నోటున్నా జేబులలో లేదా? మన జేబులో పూర్తి స్థాయిలో అక్కడ ఓ 10 రూపాయలున్నాయి అనుకో, ఇగో దీన్ని ఖతం చేసే పరిస్థితి ఎత్తరు ఇక పూర్తిగా తెలంగాణ ప్రాంత ప్రజలరా. ఇప్పుడు ఈ నోటు ఏంది? 100 రూపాయల నోటు నా దగ్గర. ఒకసారి చూడుర్రి, ఈ 100 రూపాయల నోటు ఉన్నది కదా, దీన్ని పొద్దంతా కష్టపడి అడ్డా కూలీలు కానీ లేకపోతే దినసరి కూలీలు కానీ లేదా ఏదైనా మార్కెట్కి సంబంధించో ఎక్కడో ఒక రకంగా కూలీ పని చేసుకుని 100 రూపాయలు 500 1000 సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దంతా కష్టపడతారు కాబట్టి పూర్తి స్థాయిలో పోయి ఇంతంత వాళ్ళకు అలవాటు లేకపోతే దానికి ఉపశమనం కోసమో ఏ బాడీ పెయిన్స్ ఏదో ఉంటుంది కాబట్టి కామన్గా డ్రింకర్స్ ఆల్కహాల్ ఎక్కువ మందిని కూడా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే గీ దీనికే తాగుతామని అన్నారు. ఇప్పుడు ఆయన సంపాదించిన 100 రూపాయల నోటు కూడా ప్రభుత్వం గుంజుకపోబట్టి ఏం చేస్తుంది? లిక్కర్ ధర పెంపు, క్వార్టర్పై 10 రూపాయలు, ఆఫ్ పైన 20, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయల వర్తింపు. మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ రెండోసారి షాక్. చీప్ లిక్కర్ బీర్ మినహా మిగతా వాటిపై మోత. గుట్టుగా టీజీబీసీఎల్ యాప్లో ధరల అప్డేట్ ఇప్పటికే సర్కిల్ బయట పెట్టని సర్కార్. ధరల పెంపుకును ధృవీకరించని ఎక్సైజ్ కమిషనర్. కొత్తగా అమల్లోకి 9.9% స్పెషల్ ఎక్సైజ్. ఇక ఏడాదికి 2500 కోట్ల ఆదాయం అంచనా. ఇక చూడు 2500 కోట్ల ఆదాయం ఒక ప్రభుత్వం మద్యం మీద నడుస్తుందంటే బహుశా నాకు తెలిసి ఈ భారతదేశంలో మన తెలంగాణ ప్రభుత్వం అనిపిస్తుంది నాకైతే. లిటరలీ చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ సారథ్యంలో గుడుంబ అంటే నాటు సారా గ్రామీణ ప్రాంతాలలో సారా పూర్తి స్థాయిలో కూడా ఏరులై పారేది. దానివల్ల అనేక మంది జీవితాలు ఆగమైపోతున్నాయి. వాళ్ళ మెడలలో పుస్తల తాడు తెగిపోతున్నది. చాలామంది కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. కల్తీ సారా దగ్గర రకరకాలుగా ఇబ్బందులు పడి సావుదాకా పోతున్నారని దాన్ని బ్యాన్ చేయడానికి హుక్కుపాదం మోపింది. ఈరోజు ఇదే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో మళ్ళీ సారా ఏర్లై పారుతున్నది. మీకు తెలుసో లేదో ఇది వాస్తవమైన విషయం. ఇదే మన గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా ఏరులై పారుతున్న పరిస్థితి కనబడుతుంది. అరే ఎందుకురా బైక్ ఇట్లా అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాన్ని చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది ఏం కథ అంటే ఆరాధీసే ప్రయత్నం ఒకసారి మీరు చేయర్రి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఏరులై పారుతున్న పరిస్థితి కనబడు. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంటి అనేది పూర్తిగా ఒకసారి చూడుర్రి. ఏంటి అంటే ఇక్కడ లిక్కర్కు సంబంధించి ధరల పెంపు ఏదైతే ఉన్నదో ఈ ధరల పెంపుతోని ఏం చేద్దాం అనుకుంటున్నది? మళ్ళీ గ్రామీణ ప్రాంతాలలో గుడుంబా నాటుసారాన్ని ప్రోత్సహించదాం అనుకుంటుందా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఒక ప్రభుత్వం మద్యం మీద నడపడం అనేది తెలంగాణలో చదువుకున్న వాళ్ళంతా కూడా మేధావులు. నేను చెప్తాను చదువు లేని వాళ్ళు మేధావులు కాదు అనట్లే, అది సెకండరీ సబ్జెక్ట్. ఎందుకంటే హెల్త్ విషయంలో కానీ దాంతోపాటు ఆసుపత్రి పాలవుతున్న తీరు, లివర్లు ఖరాబై దాంతోపాటు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఖరాబై ఆసుపత్రి పాలవుతున్న వారు చాలామంది ఉన్నారు. దీంట్లో కల్తీ మద్యం కూడా ఏర్లై పారుతున్నది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడురే ఈ లిక్కర్ మీద ధరలను పెంపుడు ఏంది? ఇప్పుడు లిక్కర్ మీద 10, 20, 40 రూపాయల వడ్డింపు చేస్తే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా 2500 కోట్ల రూపాయల అంచనా. అంటే సంపాదన ఎట్లా రావాలి, మనం తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఎట్లా పీడించాలి, వాళ్ళ ఆరోగ్యాలను ఎట్లా ఖరాబ్ చేయాలి, వాళ్ళ జీవితాలను ఎట్లా ఖరాబ్ చేయాలి. ఇది తెలంగాణలో మీరు చూడురి, గిక్కనే ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, గా పక్కనే గణేష్ టెంపుల్ ఉంటుంది, దాని ఆపోజిట్గా వైన్స్ ఉంటుంది, గక్కడి పోతే కాలేజ్ ఉంటుంది, దాని పక్కనే వైన్స్ ఉంటుంది. గుడి లేదు బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ వైన్స్లకు పుష్కలంగా రెస్టారెంట్లకు బార్లకు అనుమతి ఇచ్చుడు. అరే ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. ఈ తెలంగాణలో ఎటు పోతుందని బాధ అవుతుంది, నాకు భయం అవుతుంది. ఒక ముఖ్యమంత్రికి సంబంధించి ఆదాయం కోసం ప్రభుత్వాలు చూస్తే కానీ ప్రజల ప్రాణాలను చూడాల్సిన అవసరం లేదా? ప్రజల జీవితాలతో చెలగాటమాడతాయి. ఈరోజు కేవలం 2500 కోట్లు అంటే ఆదాయం కోసం ఈ విధంగా దారుణమైన పరిస్థితి నడుస్తుంది. ఇక చూడు హరీష్ రావు ఏమన్నాడు? బీర్లు బార్లను నమ్ముకొని పాలన, ఎక్సైజ్ ఆదాయంలోనూ ఆ తెలంగాణ రైజింగ్. ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్పు, పాలన గాలికి వదిలేసి పథకాలు అటకెక్కించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్పై సర్కారే ఎక్సర్సైజ్. ఇక హరీష్ రావు మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు నిజంగా కూడా బీర్లను బార్లనే నమ్ముకున్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు ఏంది అంటే పూర్తి స్థాయిలో బీర్లను బార్ల ఏంది అంటే ఏంది పుష్కలంగా కూడా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇవ్వడం, వాళ్ళకి టార్గెట్లు ఇవ్వడం, దాంతోపాటు దాని మీద పూర్తి స్థాయిలో రేట్లు పెంచడం. ఇదే మా తెలంగాణ ప్రభుత్వం. అద్భుతమైన తెలంగాణ వరవ్వా. ఇగో చూడు లిక్కర్ల మీద ధరలు పెంచుడు, జీవితాలు ఆగం చేసుడు, ఏంది ఇదంతా? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రాంతం ఇక్కడ ఏ పేపర్ అన్నా చూడుర్రి ఇదే కనబడుతుంది. మీరు అందరు చూడుర్రి, మీరు ఏ పేపర్ అన్నా చూడుర్రి, ఇగో లిక్కరే లిక్కర్, లిక్కరే లిక్కర్, లిక్కరే లిక్కర్. ఇగో బాదుడే బాదుడు, బాదుడే బాదుడు. టార్గెట్ రీచ్ కోసం ఎక్సైజ్ శాఖ కూడా భయంకరమైన ఒత్తిడి తెస్తున్నదని చెప్తున్నారు వాళ్ళు, చాలామంది చెప్తున్నారు. ఆ బార్ల నిర్వహణ కానీ
దానికి సంబంధించి ఆ వైన్స్ల నిర్వాహకులు కానీ చాలామంది చెప్తున్నారు ఎక్సైజ్ శాఖ ఒత్తిడి తెస్తుంది, టార్గెట్ ఈ నెలలో మీరు ఇంత అమ్మాలి. ఇక ఇంటింటికి కలిసి నోట్లో పెట్టి పొయ్యిర్రిగా మీరే సంపూర్రిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట ఆగమాగం చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఏముంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలరా?